ఫ్రెండ్స్ నేను చాలా మంది అడుగుతున్నారు మన యూట్యూబ్ ఛానల్ కానీ మన వెబ్సైట్ కానీ ఒక మంచి లోగో ఎలా చేయాలని. సో నేను ఈ వీడియోలో మన మొబైల్ ఫోన్ యూజ్ చేసుకుని అదిరిపోయే లోగో ఎలా చేయాలో చూపించబోతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ. ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ ఇంకా టెక్నాలజీకి సంబంధించిన అప్డేట్స్ ఏ ఒక్కటి కూడా మిస్ కాకుండా చూడాలనుకుంటే కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ని వెంటనే క్లిక్ చేయండి. ఫస్ట్ మీరు ప్లే స్టోర్కి వెళ్ళండి. ప్లే స్టోర్లో పిక్సెల్ ల్యాబ్ అని టైప్ చేయండి. సో ఫస్ట్ ఒకటి వచ్చింది కదా, దాన్ని ఓపెన్ చేయండి. సో మీకు పి అని ఒకటి బ్లూ కలర్ సర్కిల్తో కనిపిస్తుంది కదా, సో దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేసినట్టయితే మీకు ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. సో మీరు దాంట్లో ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఓకే కొట్టండి. సో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని మీరు దాని మీద టెక్స్ట్ చేంజ్ చేయొచ్చు, ఫాంట్ చేంజ్ చేయొచ్చు, కలర్ చేంజ్ చేయొచ్చు. సో నేను అదంతా చూపిస్తాను. సో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ 3D అని కనిపించింది కదా, నాకు అది నచ్చింది. సో దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీద పెన్సిల్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో టెక్స్ట్ వచ్చింది కదా, దాన్ని తీసేసి దాన్ని క్లియర్ చేసి మీకు ఏం టెక్స్ట్ కావాలో, మీ లోగోకి ఏం నేమ్ ఇద్దాం అనుకుంటున్నారో దాన్ని టైప్ చేయండి. సో ఎంటర్ కొట్టేసేయండి. సో మీ టెక్స్ట్ అనేది అక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో దాన్ని మీరు రీసైజ్ చేసుకోండి. సో పొజిషన్ కూడా కరెక్ట్గా పెట్టుకోండి. సో ఇదంతా అయిపోయాక మీద మీకు 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, సో దాని మీద క్లిక్ చేయండి. సో ఎక్స్పోర్ట్ ఇమేజ్ అని టైప్ చేయండి. సో జేపీజీ అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే పిఎన్జీ కూడా పెట్టుకోవచ్చు. పిఎన్జీ అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉండి ఉంటుంది, ఓన్లీ లేయర్ వస్తుంది. సో సేవ్ కొట్టేసేయండి. సో ఇప్పుడు గ్యాలరీ ఓపెన్ చేసి చూసినట్లయితే సో మనం చేసుకున్న లోగో అనేది కనిపిస్తుంది. సో దీనికి మనం ఒక మంచి రీటచ్ ఇద్దాం, దీనికి ఒక మంచి ఎఫెక్ట్ ఇచ్చి క్రాప్ చేద్దాం ఈ లోగోకి. సో దీనికోసం మనం ఒక అప్లికేషన్ యూజ్ చేస్తాం. సో పిక్సార్ట్ అని. మన సిస్టంలో ఫోటోషాప్ ఎలానో మొబైల్ ఫోన్లో పిక్సార్ట్ అలా. సో దాన్ని ఇన్స్టాల్ చేసుకున్నాను నేను. అంత పర్ఫెక్ట్గా ఎడిట్ చేయొచ్చు దీంట్లో. పిక్సార్ట్లో ఫోటోషాప్ లెవెల్లో ఎడిట్ చేయొచ్చు. నేను ఆల్రెడీ దీన్ని ఇన్స్టాల్ చేసాను కాబట్టి ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేస్తే మీకు ఫస్ట్ టైం ఇలాగ అనిపిస్తుంది. సో కింద ప్లస్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఎడిట్ అని క్లిక్ చేయండి. సో ఎడిట్ అని క్లిక్ చేశాక ఇమేజెస్ మీరు ముందు చేసుకునే ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. కింద డ్రా అని క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఒక సర్కిల్ ఇంకా స్క్వేర్ కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. సో ఒక స్క్వేర్ బాక్స్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఫిల్ అని సెలెక్ట్ చేసుకొని ఓకే కొట్టండి. సో ఎందుకంటే మనం కొన్ని లెటర్స్లో కలర్ని ఫిల్ చేయబోతున్నాం, అందుకే అలా చేస్తున్నాను, అది మీకు అర్థమైపోతుంది. సో ఏదో ఒక కలర్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు జూమ్ చేసుకొని ఏ లెటర్ మీద మీరు కలరింగ్ చేయాలనుకుంటున్నారో దాని మీద ట్యాప్ చేసి డ్రా చేయండి. ఇలా ఒక బ్లాక్ లాగా వస్తుంది. సో మనం దాన్ని డ్రాగ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు కరెక్ట్ దాంట్లోకి. సో మిగతా మీకు ఎక్స్ట్రా ఏదైతే వస్తుందో ఆ బాక్స్ కన్నా మీరు దాన్ని ఎరేజర్తో ఎరేజ్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా మీరు కరెక్ట్ ఆ టీకి వచ్చేటట్టు సెలెక్ట్ చేసుకోండి. చూసారు కదా, ఎక్స్ట్రా ఏదైతే వస్తుందో మీరు టెన్షన్ ఏం పడకండి, దాన్ని మనం ఎరేజర్తో రబ్ చేసేస్తాం. సో నేను కింద 2 లెటర్స్కి ఇంకా ఎల్లో కలర్తో ఇద్దాం అనుకున్నాను. సో సేమ్ ఆ విధంగానే ఇక్కడ కూడా ఇవ్వండి. సో ఒక బ్లాక్ని డ్రా చేసుకొని దాన్ని రీసైజ్ చేసుకొని కరెక్ట్ అడ్జస్ట్ చేసుకొని పెట్టండి. సో ఆ విధంగా మనము మొత్తం వీక్ కూడా అలానే చేసేస్తాం. సో నెక్స్ట్ ఏం చేయాలంటే, సో ఇప్పుడు మనం కంప్లీట్గా టీకి ఇంకా వీకి కరెక్ట్గా కలరింగ్ అంతా ఇచ్చేసాం బ్లాక్స్తో. సో ఇప్పుడు మనం ఎక్స్ట్రా పోర్షన్ ఎరేజ్ చేద్దాం. కింద ఎరేజర్ ఉంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 5 పెట్టుకోండి, సైజ్ 5 పెట్టుకొని సెట్ అని క్లిక్ చేయండి. సో ఎక్స్ట్రా పోర్షన్ ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా ఎరేజ్ చేయండి. ఓకేనా, కరెక్ట్గా చూసుకొని ఎరేజ్ చేయండి. అంత పర్ఫెక్ట్ కూడా అవసరం లేదు. సో కొంచెం జూమ్ చేసుకొని కొంచెం అటు ఇటు అయినా కూడా నో ప్రాబ్లం. సో ఈ విధంగా ఎరేజ్ చేసుకోండి. కింద కూడా ఎక్స్ట్రా పోర్షన్ ఉంది కదా, సో ఎక్స్ట్రా పోర్షన్ ఎక్కడ అయితే ఉందో అక్కడ మొత్తం ఈ విధంగా చేసుకోండి. సో చూసారు కదా, ఈ విధంగా కనిపిస్తుంది పర్ఫెక్ట్. సో నెక్స్ట్ మనం దీనికి ఒక మంచి ఎఫెక్ట్ ఇద్దాం. సో ఎఫెక్ట్స్లోకి వెళ్ళాను కింద. సో లోమో అని నేను ఒకటి ఇస్తున్నాను, అదే కదా మీరు ఏదైనా ఇవ్వచ్చు. సో ఫీడ్ కొంచెం ఎక్కువ పెట్టుకున్నాను. సో మళ్ళీ ఇంకొకటి హెచ్డి అని ఒక ఎఫెక్ట్ ఇస్తాను, కొంచెం మంచిగా కనిపిస్తుంది. HDR1 అని ఇచ్చాను. సో రైట్. సో నెక్స్ట్ నేను క్రాప్ చేస్తాను దీన్ని. సో కింద టూల్స్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సో మీద షేప్ క్రాప్ అని ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేయండి. సో దాన్ని క్లిక్ చేసినాక ఏ షేప్ అంటే ఆ షేప్ కింద కనిపిస్తుంది కదా, మీరు ఏ షేప్ అన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు క్రాప్ చేయడానికి. సో నేను సర్కిల్ని చేద్దాం అనుకుంటున్నాను. సో అలా చేశాను. మీరు 2 ఫింగర్స్తో డ్రాగ్ చేసుకుంటే మీరు ఆ పొజిషన్ ఎంత అంటే అంత సెట్ చేసుకోవచ్చు. సైజ్ని కూడా రీసైజ్ చేసుకోవచ్చు 2 ఫింగర్స్తో ట్యాప్ చేసి. చూసారు కదా, ఈ విధంగా నేను క్రాప్ చేసుకున్నాను. సో నెక్స్ట్ మీద ఒక యారో కనిపిస్తుంది కదా, రైట్ యారో. సో దాన్ని క్లిక్ చేయండి. సో దాన్ని క్లిక్ చేసినట్లయితే కింద గ్యాలరీ అని ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేయండి. సో మీ ఇమేజ్ అని గ్యాలరీలో సేవ్ అయిపోయింది. సో గ్యాలరీ ఓపెన్ చేసినట్లయితే పిక్సార్ట్ అని ఫోల్డర్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేయండి. సో మీ ఇమేజ్ అనేది కనిపిస్తుంది. సో సూపర్గా ఉంది కదా లోగో. సో ఈ విధంగా మనము చేయొచ్చు. నేను ఇప్పుడు ఇంకొక మెథడ్ చూపిస్తాను, ఇది చాలా సింపుల్గా ఉంటుంది. సో మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి
నోట్ గ్రాఫీ అని క్లిక్ చేయండి. సో 2 minutesలో చేయొచ్చు దీన్ని యూజ్ చేస్తే లోగోని. సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఓపెన్ చేస్తున్నాను. సో ఫస్ట్ టైం ఓపెన్ చేయగానే మీకు ఇలా వస్తుంది, యూ డూ ది రైటింగ్, వీ డూ ది మ్యాజిక్. అంటే మనం ఏం రాస్తే దాన్ని వాళ్ళు మ్యాజిక్ చేస్తారు, అంటే లోగో చేసి సూపర్ లోగో చేసి ఇస్తారని అర్థం. సో మీరు సైన్ అప్ కానీ మీ జీమెయిల్తోని, సో ఏదో ఒక పాస్వర్డ్ పెట్టుకోండి, నెక్స్ట్ కొట్టేసేయండి. సైన్ అప్ అయిపోద్ది. సైన్ ఇన్ అయిపోయాక సో లాగిన్ కొట్టి మీ ఏ ఈమెయిల్ ఇచ్చారో దాన్ని అక్కడ ఎంటర్ చేసి మీరు పెట్టుకున్న పాస్వర్డ్ ఎంటర్ చేసి నెక్స్ట్ కొట్టండి. ఓకేనా? సో మీరు నెక్స్ట్ కొట్టి ఓపెన్ చేసినట్లయితే సో మీకు ఇలాంటి స్క్రీన్ ఒకటి వస్తుంది. సో కింద మీకు బాటంలో ఒక సింబల్ కనిపిస్తుంది, దాన్ని ట్యాప్ చేయండి. సో అక్కడ మీరు మీ లోగోకి ఏ టైటిల్ ఇవ్వాలనుకుంటున్నారో, ఏ టెక్స్ట్ ఇవ్వాలనుకుంటున్నారో సో అది అక్కడ టైప్ చేయండి. సో నేను తెలుగు టెక్ టీవీ అని ఇస్తున్నాను. సో ఇచ్చి మీద స్టైల్ అని ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేయండి. సో మీకు ఇన్ని లోగోస్ వస్తాయి, సో ఇన్ని డిఫరెంట్ స్టైల్స్ వస్తాయి. చూసారు కదా, సూపర్ ఉన్నాయి. సింపుల్గా, కొంచెం ఫంకీగా ఇవన్నీ కనిపిస్తాయి. సో దాంట్లో నుండి మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి మీకు నచ్చింది. సో ఇది బాగుంది కదా, సో నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో సూపర్ ఉంది కదా. ఇట్లా మీరు చేసుకున్నాక సేవ్ చేయడం చాలా సింపుల్. మీద పబ్లిష్ అని ఉంది కదా, సో దాన్ని ట్యాప్ చేయండి. సో మీకు ఇలా వస్తుంది, పబ్లిష్ అని కొట్టేసాను. మళ్ళీ కింద పబ్లిష్ కొట్టినట్లయితే డైరెక్ట్ మీ గ్యాలరీలో ఒక ఫోల్డర్లో సేవ్ అయిపోతుంది. సో నోటీస్ పబ్లిష్ అని వచ్చిందా, నోట్ గ్రాఫీ అన్న ఫోల్డర్లో సేవ్ అవుతుంది. ఇప్పుడు నేను దీన్ని మళ్ళీ పిక్సార్ట్లో కొంచెం ఎడిట్ చేయాలనుకుంటున్నాను. సో కొంచెం ఎఫెక్ట్స్, కలర్ ఎఫెక్ట్ ఇచ్చి కొంచెం క్రాప్ చేయాలనుకుంటున్నాను. సో మీరు పిక్సార్ట్లో సేమ్ ముందు ఎలా చేస్తారో అలానే చేయండి. సో ఏదో ఒక ఎఫెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. సో టూల్స్లోకి వెళ్ళి మళ్ళీ క్రాప్ చేయండి. నేను ఈసారి స్క్వేర్ పెడుతున్నాను. సో పెట్టినాక మీద రైట్ యారో ఉంది కదా, సో అది క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసేయండి. ఈ లోగో అనేది మీ గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. సో మీరు గ్యాలరీ ఓపెన్ చేసినట్లయితే మీకు కనిపిస్తుంది. సో చూసారు మనం 2 చేసాము. సో డిఫరెంట్ అప్లికేషన్స్తో చేసి పిక్సార్తో మనం దీనికి రీటచ్ ఇచ్చాము, అంతే. కొంచెం ఎఫెక్టివ్గా కనబడడానికి రీటచ్ ఇచ్చాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఏ డౌట్స్ ఉన్నా కింద కమెంట్స్లో రాయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. సో మీకు ఏదైనా వీడియోస్ కావాలనుకుంటే కింద కమెంట్స్లో రాయండి. సో నేను డెఫినెట్గా వీడియోస్ చేయడానికి మాక్సిమం ట్రై చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియో ముందుకు వస్తాను. అప్పటికి దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.